ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కల్కి. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ రోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే, భవిష్యత్లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణం ఒక్కటి మాత్రమే ఉంటుంది. అక్కడ సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్ అనే వండర్ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తాడు. కాంప్లెక్స్ కింద భూమి మీద ప్రజలు కష్టపడుతూ బాధలతో బతుకుతూ ఉంటారు. దీంతో అక్కడే ఉండే భైరవ కాంప్లెక్స్లోకి వెళ్లి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ 6000 సంవత్సరాల తర్వాత కల్కి, దేవుడు, రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్ మనుషులకు అర్థం అవుతుంది. దీంతో సుమతి కడుపులోని దేవుడ్ని కాపాడటానికి అశ్వత్థామ వస్తాడు. దానికి భైరవ అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటి? అసలు భైరవ ఎవరు? ఇంతకీ సుప్రీం యాస్కిన్ మోటివ్ ఏమిటి? చివరికి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా లేదా అనేది మిగిలిన కథ. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ తమ పాత్రల్లో జీవించారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర లుక్ చాలా బాగుంది. ఇక భైరవ పాత్రలోని షేడ్స్ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్, అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్తో ఈ సినిమాకి హైలైట్గా నిలిచాడు. దీపికా పదుకునేకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె భగవంతుడ్ని కనే అమ్మగా అలరించింది. ఈ కల్కి కథ 3 ప్రపంచాల మధ్య సాగుతుంది. పైగా భవిష్యత్లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించిన విధానం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంది. అదేవిధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబాలను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. కల్కి 2898 ఏడీ కథా నేపథ్యంలో డెప్త్ ఉన్న ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లాగా సాగుతాయి. అలాగే మెయిన్ ప్లాట్లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. యూనిక్ స్టోరీ థీమ్తో, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్తో చాలా బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ మరియు అమితాబ్ యాక్షన్, కమల్ డిఫరెంట్ లుక్ మరియు కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. డౌట్ లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ పూనకాలను ఇస్తోంది.